సెంట్ పీనట్స్తో మనం హెల్తీగా మన ఇంట్లోనే చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా అండి. ముందుగా దానికోసం హాఫ్ కప్ పల్లీలు వేయించుకుంటున్నానండి. చూడండి, మనకి పల్లీలు కూడా వేగిపోయాయి కదండి. దీని పక్కన పెట్టేసుకొని సేమ్ అదే మెజర్మెంట్ హాఫ్ కప్ రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. మీ దగ్గర రోల్డ్ ఓట్స్ లేకపోతే వైట్ ఇవన్నీ తీసుకోవచ్చు. వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి వేగిపోయాయండి. వీటిని పక్కన బౌల్లోకి తీసేసుకుందాం. ఇక్కడ నేను పల్లీలు పొట్టు తీసి పెట్టేసుకున్నానండి. కొద్దిగా చల్లారిపోయాక మనం మిక్స్ చేసుకుందామండి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం గరకగా ఉంటే మనకి తినేటప్పుడు చాక్లెట్స్ తగులుతూ ఉంటే నోటికి మనకి చాలా బాగుంటుంది కదా, అందుకోసమని ఇక్కడ నేను పల్లీలు అండ్ ఓట్స్ రెండు మిక్స్ చేసి పెట్టేసుకుని బౌల్లోకి యాడ్ చేసానండి. కొద్దిగా నేను లైన్ డేట్స్ తీసుకుంటున్నానండి స్వీట్నెస్ కోసమని. అండ్ ఒక హాఫ్ కప్ కంటే ఎక్కువ 1 కప్ కంటే తక్కువ సేమ్ అదే మెజర్మెంట్ తోటి మనకి లైన్ డేట్స్ సీడ్లెస్ తీసేసుకుని దాన్ని మెత్తగా పేస్ట్లా చేసేసుకుని ఇందులో మిక్స్ చేసేసుకుని నేను ముద్దలా చేసేసానండి. ఇప్పుడు దీన్ని మనకి ఇష్టమైన సైజులోకి బౌల్స్ లాగా చాక్లెట్ షేప్లో మనం ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇలా రౌండ్ షేప్లో ఇలా చేస్తున్నానండి. చిన్న రిక్వెస్ట్ అండి, ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. డార్క్ కాంపోనెంట్ తీసుకుంటానండి. దీన్ని ఇక్కడ మీకు కావాలనుకుంటే మిల్క్ అండ్ డార్క్ కాంపోనెంట్ కాంబినేషన్ ఆరెల్స్ మిల్క్ అయినా ఓన్లీ అది తీసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ డార్క్ కాంపోనెంట్ మాత్రమే తీసుకుంటున్నాను. దీన్ని డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకుందామండి. మన కింద వాటర్ అనేది మనకి పైన బౌల్కి మాత్రం తాకకూడదండి. ఇది మెల్ట్ అవ్వడం ఒక జస్ట్ 2 minutesలో అయిపోతుందండి. మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక 2 minutes పెట్టేసి మళ్ళీ పక్కన దించేసి మనం ఒక 4 to 5 minutes టైం పడుతుందండి. మనం అలా కలుపుతూ ఉండడం వల్లనే మనకి చాక్లెట్ అనేది మంచి షైనీగా వస్తుందండి. హ్యాండ్స్ పెయిన్ వస్తాయి కానీ కాకపోతే మనం మొత్తం వచ్చేసి మనకి మెల్ట్ చేయడంలోనే ఉందండి మనకి చాక్లెట్ షైనింగ్ అనేది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం నట్స్ ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో రోల్గా వాటిని ఆ బాల్స్ నేను ఇందులో డిప్ చేసి తీసుకుంటున్నానండి. సూపర్గా ఉంది కదండి. మీద డెకరేషన్ కోసం మీద చిన్నగా పల్లి యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే మనం ఒక కాంపోనెంట్ మనం డార్క్ కాంపోనెంట్ కానీ ఏదైనా చాక్లెట్ కాంపోనెంట్ మెల్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక 1 tablespoon బటర్ యాడ్ చేసుకున్నా కూడా కొంచెం ఇంకా షైనీగా ఉంటుందండి. నేను ఇక్కడ బటర్ ఏమి యాడ్ చేయలేదు, బట్ నాకు సరిపోయిందండి. నేను ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసానండి. ఇప్పుడు జస్ట్ ఏదైతే మనకి ఎక్స్ట్రా ఉందో అది కొంచెం కట్ చేసేసుకున్నానండి. ఇదేంటి మన హెల్దీ పీనట్స్ అండ్ ఓట్స్ చాక్లెట్. వావ్, సూపర్గా ఉంది కదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చూడండి, కట్ చేశాను. అసలు నిజంగా మీరు నమ్మరండి, ఇక్కడి చాక్లెట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఓట్స్ అండ్ పీనట్స్ మనకి హెల్దీగా మీద చాక్లెట్ లోపల వచ్చేసి మనం హెల్దీగా మనం ఓట్స్ అండ్ పీనట్స్ యాడ్ చేసాం కదండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఒక్కసారి అండి ఎప్పుడైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా గిఫ్ట్ ప్యాక్ ఇవ్వాలన్నా లేదంటే మీ ఇంట్లో మీ పిల్లల బర్త్డేస్ అయినా కూడా ఏదైనా బర్త్డే గిఫ్ట్స్కి యానివర్సరీ గిఫ్ట్కి ఇలా ట్రై చేసి చూడండి. మన ఇంట్లో మన హెల్తీగా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టి మన బాక్స్లో పెట్టేసుకుంటే మన పిల్లలు కానీ ఎప్పుడైనా చాక్లెట్ కావాలి అన్నప్పుడు మనకి ఎప్పుడైనా చాక్లెట్ తినాలనిపించినప్పుడు ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనకి ఒక దగ్గర మనకి 2 months వరకైనా మనకి ఫ్రెష్గా ఉంటాయండి. మనం ఫ్రిడ్జ్లో ఒక వెదర్ కూల్గా ఉంటే మనం బయట పెట్టిన బాక్స్లో పెట్టిన ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టినా సరిపోతుంది. లేదో బయట హాట్గా ఉంది అనుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేకొని స్టోర్ చేసుకోవాలండి, లేదంటే చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం నేను వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.